ఉన్నటువంటి సంఖ్య వీళ్ళది, వీళ్ళు జెడ్పీటీసీలు వీళ్ళే మొత్తం కబ్జా పెట్టినట్టుగా ఆర్డర్ని ఆ పరిస్థితి. బాన్స్వాడ నియోజకవర్గం తీసుకుంటే 1952 నుంచి 2023 వరకు 17 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 2011లో ఉప ఎన్నికతో కలిపి ఏ పార్టీలు ఏం చేసినాయి అంటే, ఇదే బాన్స్వాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓసీలకు 15 సార్లు టికెట్లు ఇచ్చింది. అలాగే టీడీపీ అదే పరిస్థితి, టీఆర్ఎస్ అదే పరిస్థితి. ఇట్లా బాన్స్వాడ నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారా అంటే 1,20,207 మంది బీసీ ఓటర్లే కాదు, ఇంకా మా ఎస్సీ ఎస్టీ సోదరులే కలుపుతాయి వీళ్ళ. అదే బాన్స్వాడ నియోజకవర్గంలో ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. ఎంతమంది ఉన్నాయి ఆయన కులపోళ్ళు అంటే 8,340 మంది బాన్స్వాడలో. మళ్ళా ఏ పార్టీ అధికారం ఉంటే దాంట్లోకి వెంటనే జంప్ అయిపోవాలి, ఎందుకంటే దందా నడవాలి కదా, ఇసుకే దందా. ఉసుకే దందాల కోసము, గ్రానైట్ల కోసము, కబ్జాల కోసము, ఈ రకమైనటువంటి దందాల కోసం. ఇదే ఇక్కడ బాగిరెడ్డి గోవర్ధన్ గారు ఇక్కడ గెలిచిండు 2004లో. ఆయన గెలిస్తే స్థిరపడద్దు కదా బీసీ కదా, మళ్ళీ వెంటనే నిజామాబాద్ అర్బన్ డిచ్పల్లికి తీసుకొస్తారు ఆయన. అంటే ఒక బీసీ వాడు పోటీ చేస్తేనే ఇట్లా దింపుకొస్తా ఉంటారు. అగ్రవర్ణాలు వాళ్ళు ఓడిపోయినా అలానే కూర్చుంటారు. ఈ రకంగా బీసీలకు అన్యాయం జరిగింది. ఇక్కడ 2 జనరల్ స్థానాలు ఉన్నాయి జెడ్పీటీసీలు. ఇదే బాన్స్వాడ నియోజకవర్గంలో బాన్స్వాడ, మొస్రా ఈ 2 జెడ్పీటీసీలు అన్రిజర్వ్ లో ఉంటే, ఓసీలో ఉంటే అవి 2 రెడ్లకే దక్కినాయి. అలాగే అన్రిజర్వ్ స్థానాల్లో మరో 2 బీసీలు తీసుకోగలిగారు. ఇక్కడ అంటే బీసీలలో వచ్చినటువంటి చైతన్యం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ పార్టీ ఓసీలకు 5 సార్లు ఇచ్చింది, బీసీలకు 5 సార్లు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ 8 సార్లు ఓసీలకే ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ 1 సారి, బీజేపీ 2 సార్లు. ఈ నిజామాబాద్ అర్బన్ లో 1,57,361 మంది ఓన్లీ బీసీ ఓటర్లే ఉన్నారు. ఈ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నారంటే 10,918 మంది ఉన్నారు. ఇక్కడ ఈ నిజామాబాద్ లో జెడ్పీటీసీలో కూడా అగ్రవర్ణాలే మెజార్టీ వాటాను తీసుకోవడం జరిగింది. ఇంకొక విషయం, ఇదే నిజామాబాద్ నుంచి 2010 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలో టీసీ బిడ్డ ఎండల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేస్తాడు. అదే రెడ్డి కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయడు తెలంగాణ కోసం. ఇక్కడ ఆ రోజు డి శ్రీనివాస్ గారు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఒక బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేటోడు. ఆ రోజు ఆ బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యేది వీళ్ళందరూ కలిసి ఆయనను ఓడగొట్టి బీసీలకు వచ్చిన సదావకాశాన్ని ఎట్లా కొల్లగొట్టిరో నాకంటే ఎక్కువ నిజామాబాద్ ప్రజలకు తెలుసు. సరే, అప్పుడున్నటువంటి భావోద్రేగాల, అప్పుడున్నటువంటి ఉద్యమ నేపథ్యమా, ఇది కాసేపు పక్కన పెడితే అల్టిమేట్ గా బీసీలకు వచ్చేటువంటి అవకాశాలకు ఎట్లా దెబ్బకొట్టిరో మనం అందరం చూడొచ్చు. ఇక నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 17 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 5 సార్లు ఓసీల టికెట్లు ఇచ్చింది,
8 సార్లు బీసీలకు ఇచ్చిన అందులో డి శ్రీనివాస్ గారికి ఎక్కువ ఇవ్వడం జరిగింది. బీజేపీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే బీజేపీ కూడా అప్పర్ క్లాస్ కి ఇవ్వడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ కూడా బిగాల గణేష్ గుప్తా గారికి ఆయనకి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సంగతి మళ్ళా పాత కథనే. ఇది నిజామాబాద్. ఇట్లా మొత్తం ఎల్లారెడ్డి పరిస్థితి తీసుకుంటే 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 11 సార్లు ఓసీలకు టికెట్లు ఇచ్చినాయి ఈ పార్టీలన్నీ. కేవలం 9 సార్లు మాత్రమే బీసీలకు ఇచ్చినాయి. ఇదే ఎల్లారెడ్డిలో 135,134 మంది బీసీ ఓటర్లు ఉంటే 9,075 మంది రెడ్డి ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. సోదరులారా, ఇది రాజకీయ పరంగా బీసీలను ఈ అగ్రవర్ణాలు తొక్కిపెట్టినటువంటి రాజకీయ లెక్కలు మీరు ఇప్పుడు చూశారు. ఇదే ఉమ్మడి జిల్లాలో మా వాటా ఎంత, ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీల వాటా ఏందో తేలాల్సినటువంటి అవసరం ఉంది. గణాంకాలు పరిశీలించినప్పుడు